కవిత కేసీఆర్ వదిలిన బాణమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరంలో కవితకు తెలిసే అన్ని అవినీతులు జరిగాయన్నారు. 10 ఏళ్లు అవినీతిలో భాగమై ఇప్పుడు మాట్లాడడం ఏంటని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. అన్ని అయిన తర్వాత 10 ఏళ్ళుగా రాష్ట్రాన్ని దోసుకుని ఇప్పుడు ఒకరి మీద ఒకరు మాట్లాడుతూ ఉంటే ఎంత ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. నాకు ఒక్కటే అర్థం అవ్వట్లేదు. మొన్నటి వరకు కేటీఆర్ మీద మాట్లాడిన కవిత అమెరికా పోయి రాగానే స్టాండ్ ఎందుకు మార్చింది? మనకున్న సమాచారం ప్రకారం అక్కసంతా కేటీఆర్ మీదే ప్రధాన పదవి కోసం పోటీ వల్ల వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారని. ఇప్పుడు తీరా చూస్తే గేమ్ రివర్స్ కనబడతా ఉంది. కేటీఆర్ మీద అక్కుపెట్టిన బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిప్పాల్సి వచ్చింది? వీళ్ళ మీద ఇలా ఆరోపణ కవిత చేస్తుంది. 100% వాస్తవాలు. మేము ఈ మాట ఇవాళ కవిత ఈ 10 ఏళ్ల తర్వాత చెప్తున్న మాట మేము గత 6-7 సంవత్సరాలు చెప్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబంలో తగాదతో వాళ్ళు ఒకరికొకరు బయటపడితే ఎవరు విడిచిన బాణం కేసీఆర్ విడిచిండొచ్చు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలు బాగా నమ్ముతున్నారు కాబట్టి దీన్ని మళ్లించడానికి కేసీఆరే వాళ్ళ కుటుంబంలోనే ఈ తగాదా ఈ నాటకం అంతా నడుస్తుండొచ్చు కదా. రేపు వన్ ఫైన్ మార్నింగ్ నేనంతా దీన్ని కవితని మన్ను చేస్తా ఉన్నాను, కవితని మళ్ళీ పార్టీలో తీసుకుంటా ఉన్నాం, మళ్ళీ రేపు ఎమ్మెల్సీ కొట్లాడిస్తామంటే మనం ఆశ్చర్యం ఉంది దాంట్లో. ఇది కుటుంబ తగాదా, కుటుంబ పంచాయతీ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను.